హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు జాక్సీగాడైతే మస్తున్నాడు. ఇంకా చూడండి ఎంత ముదుగా కూర్చుండి ఎలా చూస్తున్నాడు. చాలా డల్గా ముఖం పెట్టి ఇలా చూస్తున్నాడు. మరి ఎందుకు ఇలా చూస్తున్నాడో మనమే చూడాలి. జాక్సీగాడు ఉంటే అసలు మనకి అస్సలు టైమే తెలియదు. ఎంత అల్లరి చేస్తాడంటే మస్తు అల్లరి చేస్తాడు. వానంత అల్లరి అసలు ఇంకెవ్వరు చేయరు. అస్సలు మాకైతే టైమే ఏర్పడదు. ఇంకా జాక్స్ బేబీ ఒక టేబుల్ పై కూర్చున్నాడు లంచ్కు. ఇంకా కూడా ఏం కూడా కుకింగ్ రెడీ కాలేదు అని వెయిట్ చేస్తున్నాడు. తొందరగా పెట్టండి అన్నట్టు చూస్తున్నాడు అన్నమాట. మరి వీళ్ళందరూ ఏం తింటారు, నాకు ఏం వడ్డిస్తారు అన్నట్టు రెడీగా ఉన్నాడు జాక్స్ బేబీ. వాడి అల్లరితోనే కడుపు నిండిపోతుంది, నిజంగా అట్లుంది అనమాట. ఇంకా మేమైతే ఈరోజు చాలా రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చాము. జాక్స్ బేబీ అదే అనుకుంటున్నాడు. ఇక మీరు చూస్తున్నారు ఎంత తాజాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. మరి ఇవి ఏం పండ్లండి? చూడండి, మీరే చెప్పండి ఇవేంటియో ఫ్రూట్స్. ఇంకా అట్లనే ఈరోజు చాలా రకాలు పళ్ళు తీసుకొచ్చాము. ఎప్పుడు చూడండి మేము తెచ్చేటప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, తర్వాత ఇంకా వీటి రోజులు దాటిపోతుంటాయి, పాతగా అయిపోతాయి పండ్లన్నీ. ఇక జాక్సీగాడు ముద్దుగా స్నానం చేసుకున్నాడు. స్నానం కూడా అయిపోయింది. అబ్బా నాకు ఏం వడ్డించలేరు, ఏం పెడతలేరు, ఫుడ్ ఏంటి అని చూస్తున్నాడు. ఎంత చక్కగా ఉన్నాడు. వానికి అందమైన పింక్ టవల్, వానికి డజన్ టవల్ ఉన్నాయి. వానికి నచ్చిన హైట్ బట్టి టవల్ బట్టి తుడవాలన్నమాట. ఎంత ముద్దుగున్నాడో బంగారు కొండ. మంచిగా చూడండి, నేనైతే ఒక పండు కడుగుతున్నాను, ఎందుకంటే ఫ్రెష్గా కడిగి పిల్లలకి ఇద్దామని మంచిగా వాటర్కి అయితే పట్టాను. ఇక పండ్లు అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇక మనకి ఏది ఇష్టమైతే అది తినాలి, కానీ కొందరము ఎవరికి ఏది ఇష్టమైతే అది తింటారు కదా. ఇంకా ఇదైతే మరి మీరు ఏమనుకుంటారు? జామ పండ, రేణు పండ, ఇది ఏంటిది అనుకుంటున్నారు? ఇంకా ఇట్లనైతే ఫ్రూట్స్ అన్ని టేబుల్ పై ఫ్రెష్గా ఉన్నాయి. దోసకాయ ఉంది, యాపిల్ ఉంది, ఇంకా ఆరెంజ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కదా, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. మరి ఇదంతా మంచిగానే ఉంది, కానీ అస్సలు జాక్సీ అని మ్యాటరే తేలడం లేదు. ఇంకా వాడికి అసలు ఇప్పుడు ఏం పెట్టాలని చూస్తున్నాము. ఫ్రూట్స్ ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. కొందరికైతే అస్సలు పండ్లంటే తినాలనిపించదు, కొందరంటే ఇష్టంగా తింటారు. ఇంకా అది వారి వారి ఇష్టాలపై ఉంటుంది, ఫ్రూట్స్ తినడంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక అన్నీ మంచిగానే ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే చాలా తాజాగా ఉన్నాయి. ఇంకా మీరైతే మన వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక జాక్సీగాడు వెయిట్ చేసేది రానే వచ్చింది. చూడండి, వావ్ ఎంత బాగుంది. బేషన్ నిండా ఉంది కదా. ఇదంతా జాక్సీ బేబీకే పెట్టాలని డిసైడ్ అయ్యామన్నమాట. వాడికి చికెన్ అంటే చాలా చాలా ఇష్టం. ఎగ్స్, చికెను, పెరుగు, పాలు అన్ని ఇష్టం.